హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. సోషల్ మీడియా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవర పెడుతుందా? ఎందుకు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ద్వేషిస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటుతుంది. ఇప్పటి వరకు ఆయన పరిపాలన ఎలా ఉంది అంటే, పరిపాలన ఎక్కడా కూడా బాలేదు. ప్రభుత్వం పట్ల ప్రజలెవరూ కూడా సంతృప్తికరంగా లేరు. ఆయన పరిపాలన మీద ఆయనకే సందేహం కలిగి IVRS కాల్స్ ద్వారా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని IVRS కాల్స్ ద్వారా ఈ సర్వే చేయించుకోవటం దానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు అనమాట. ఎన్నికలకి కొన్ని రోజుల ముందు, కొన్ని నెలల ముందు సర్వే చేయటం ఒక ఎత్తు, కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల తర్వాత ఇలా సర్వే చేయించుకోవటం, ఇక్కడే ప్రజలకి ప్రభుత్వం ఏంటి ఇలా చేయించుకుంటుంది సర్వే అనేది పనితీరు అర్థమైపోయింది. కాల్స్ చేసినా చేయకపోయినా ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా లేరు. అదనమాట. మరి వైఎస్ఆర్ మరి సోషల్ మీడియా అంటే చంద్రబాబు నాయుడు గారి కలవరం ఎందుకు అంటే, గత 2-3 ఏళ్ళుగా సోషల్ మీడియా విపరీతంగా వాడుకలో ఉంది. సాధారణ ప్రజలు కూడా వాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఫోన్లో అన్ని తెలుసు, సమాచారం అంతా కూడా వస్తుందన్నమాట. సోషల్ మీడియాలో భావ ప్రకటనని ప్రతి ఒక్కరూ చక్కగా వినియోగించుకుంటున్నారు. అయితే మరి ఈ టైంలోనే ఇప్పుడు ఈయన కలవరపాటు గురవుతున్నారు. ఈయన ఒక్కడే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రం అయినా సరే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు ప్రజలు. నిన్న మనం ఈనాడు మెయిన్ పేపర్లో చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు మంత్రివర్గ సమావేశంలో. సోషల్ మీడియాలో నియంత్రణ తీసుకురావాలి, ఇష్టానుసారంగా కులమత విద్వేషాలు రెచ్చగొడుతూ ఎవరిని మాట్లాడించే ఇదిగా ఉండకూడదు, ప్రజాప్రతినిధి మీద కూడా ఇష్టానుసారంగా నోరు పారేసుకోకూడదు, అలా పారేసుకుంటే వారిపైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అవసరమైతే సోషల్ మీడియా నిపుణులు కూడా తీసుకొచ్చి మీరు కనిపెట్టండి, వాళ్ళు ఎవరినో ట్రేస్ చేయండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా సోషల్ మీడియాపై ఇలాంటి ప్రకటనలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీనికి తోడు ఇంకో మాట కూడా మాట్లాడారు. గతంలో మీడియా చాలా బాధ్యతగా ఉండేదంట, జవాబుదారీతనంగా ఉండేదట. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెడదలవ పట్టిందంట. ఇష్టానుసారంగా వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతూ మాట్లాడుతున్నారంట. అంటే ఇక్కడ దాన్ని మనం ఏమర్థం చేసుకోవచ్చు, గతంలో మీడియా అంటే ఏముంది, ఈనాడు పత్రిక ఉండేది, ఈటీవీ ఉండేది, ఇక 2-3 పత్రికలు వాళ్ళకి సంబంధించినవి ఉండేవి, 2-3 ఛానల్స్ వాళ్ళకి సంబంధించినవే ఉండేవి. సో వాళ్ళు చెప్పిందే వేదం, చూపించిందే నిజం, ఇదే భ్రమలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరిగింది. కేవలం ఒక టీడీపీకి అనుకూల మీడియా లేదు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. రాజకీయ పార్టీలకి తొత్తులుగా మీడియా వ్యవహరిస్తుంది. మీడియా రంగంలోకి ఇష్టానుసారంగా రాజకీయ నాయకులు ప్రవేశిస్తున్నారు. ఇలా ప్రవేశించడం వల్ల ప్రజలకు నిజాలు చేరువయ్యేది చాలా తక్కువగా ఉంటాయి. జవాబుదారీతనం అంటే అది ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్ర పార్టీలు పుట్టినాయో, ప్రాంతీయ పార్టీలు, తర్వాత మీడియా ఒక వర్గానికి కొమ్ముకైతే మనం అంతా చూసుకొస్తూనే ఉన్నాం. అలా ఆ మీడియా భారాన్ని తట్టుకోలేకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లోనూ 2007లోనూ సాక్షి పేపర్ని, టీవీని తీసుకొచ్చుకొని కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలని కవర్ చేయడానికి వాడేవాళ్ళు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీగా కొనసాగించుకుంటూ వస్తుంది. ఇప్పుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మీడియా కొన్ని ఛానల్స్ అడ్డుగా ఉన్నాయి అనుకోండి, అనుకూలంగా ఉన్నాయి. అయితే మరి ఈ సోషల్ మీడియాలో పౌరులు నిలదీయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదా అన్నట్టుగానే అనిపిస్తుంది. మంత్రుల మీద ఇష్టానుసారంగా మాట్లాడకూడదంటే అవినీతి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? 2 ఏళ్ళు అవుతున్న హామీలు అమలు చేయకపోతే పౌరులు ప్రశ్నించకూడదా? జర్నలిస్టులు ప్రశ్నించకూడదా? అంటే దీనిపైన ఒక సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఎవరిని భయోందనకు గురి చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రజలు అంటున్నారు. మొదట కూటమి ప్రభుత్వం రాగానే 3 నెలలు లడ్డు వ్యవహారం అయిపోయింది. లడ్డులో కల్తీ జరిగిందంటూ. కల్తీ దేంట్లో జరగలేదు,
కల్తీ తినే కల్తీ పాలు వస్తున్నాయి, తినే ఆహార బండారాలు కల్తీవే, ప్రజలు తినే రేషన్ బియ్యం కల్తీనే జరుగుతున్నాయి. ఆ రేషన్ బియ్యం కూడా తినడానికి ఏమీ లేదు. మరి ఇన్ని కల్తీ జరుగుతుంటే ఏం లేదు లేకుండా ఒక లడ్డు కల్తీ జరుగుతుంటే కల్తీ జరిగిందంటే 3 నెలలు 4 నెలలు దాని మీద సరిపెట్టారు. ఇక తర్వాత గొడ్డల పార్టీ అని మొదలు పెట్టారు. ఇప్పుడు జగన్ గొడ్డలతో నరికితే మనకెందుకు, ఇంకోటి ఉంటే క్రిమినల్ మైండ్ సెట్ అయితే మనకెందుకు? ఆయన క్రిమినల్ మైండ్ సెట్ అని ప్రజలే ఇబ్బంది పెట్టాల, పొలిటీషియన్స్ మాత్రమే ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఆర్థిక నేరగాడు అని చెప్పి 2014లో అన్నారు, 1000 కోట్లు 1,00,000 కోట్లు దూసిన దొంగ జగన్ అన్నాడు. కానీ ప్రజలు ఆయనకు మంచి తీర్పునిచ్చారు, ఉప ఎన్నికల్లో విజయాన్ని ఇచ్చారు, తర్వాత ప్రతిపక్ష హోదా ఇచ్చారు, తర్వాత ముఖ్యమంత్రిగా గెలిపించారు. మళ్ళీ ఆయన వ్యవహార శైలి నచ్చగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అనుకోండి. మరి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఆర్థిక నేరగాడైతే ఆయన 2019లో ముఖ్యమంత్రిని ఎందుకు చేస్తారు ప్రజలు? ఆర్థిక నేరగాడైతే మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే కదా అప్పుడు పొత్తులో ఉంది, మరి ఎందుకు ఆయన జైలుకు పంపలేకపోయారు? ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే కదా ఉంది, మరి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? 2019కి ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే వాళ్ళేమో వైసీపీ వాళ్ళు చేశారంటారు, టీడీపీ వాళ్ళు చేశారంటారు, మీరేమో వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపుకుందాం అంటారు. సరే వాళ్ళది కాదు, వాళ్ళ అధికారంలోకి వచ్చాక కేసు మాఫీ అయింది అనుకుందాం. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, మరి అంతకుముందు ఎందుకు పట్టుకోలేదు? ఇవి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అనమాట. ఇప్పుడు ఒకటండి, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రజలు పౌరులు మాట్లాడటం నిలదీయటం ఎక్కువైపోయింది. సో ఇక్కడ ఫ్రస్ట్రేషన్ పెరిగే గొడ్డల పార్టీ అంటున్నారు. నువ్వేం చేసావో 2 ఏళ్ళు చెప్పాలి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పాలి, ఎంత నిరుద్యోగ వృత్తి ఇస్తుందో చెప్పాలి, ఆడబిడ్డనిది ఎంత ఇచ్చింది చెప్పాలి, ఉచిత గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చింది చెప్పాలి, కరెంటు బిల్లు గురించి చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా గొడ్డల పార్టీ అంటే ఉపయోగం ఏంటి? న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ ఉంది, బాబాయిని జగన్ లేపేశారా లేకపోతే ఇంకొకరు లేపేశారా అనేది తరువాయి. కానీ మీరు ప్రజలకు ఏం చేశారు అనేది కావాలి. మాకు అమ్మఒడి కావాలయ్యా అని మొదటి ఏడాది అడిగితే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందన్నారు, 2వ ఏడు వచ్చింది. మళ్ళీ ఆడబిడ్డ నిధి అది, నిరుద్యోగ వృత్తి అది, 20 లక్షల ఉద్యోగాలు అయ్యి, సరే 20 లక్షలు అంటే 5 ఏళ్లలో 20 లక్షలు అన్నారు కాబట్టి ఏటాకి 5 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఇవ్వాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అధికారంలో రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తారన్నారు. ఇప్పుడు ఇచ్చారా? ఇవి అని అడుగుతుంటే ఇప్పుడు గొడ్డల పార్టీ అంటున్నారు. ప్రతి వారం అప్పుకెళ్తున్నారు, అప్పులు ఎందుకు తెస్తున్నాం అంటే గొడ్డల పార్టీ అంటున్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఒక నాయకుడిని సుగాలి ప్రీతి గురించి గట్టిగా నిలదీస్తే అతని మీద కేసులు పెట్టారని చెప్తున్నారు ప్రజలు. ఇప్పుడు కనబడతా ఉంది అది. ఉపా చట్టం లాంటి కేసులు పెట్టడం ఈ ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. సో ఇక్కడ ప్రెస్టేషన్ కనపడతా ఉంది. సోషల్ మీడియా పట్ల ఒక ద్వేషం లాగా ఉందా ముఖ్యమంత్రి గారికి అనేది ఇక్కడ చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మరి ఇష్టానుసారంగా మాట్లాడేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రెచ్చగొట్టే విధంగా కానీ కించపరిచే విధంగా కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. అంటే మాలాంటి వాళ్ళ పైన నిజాలు మాట్లాడితే చర్యలు తీసుకుంటారా, లేకపోతే నిజంగా ఉన్మాదంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకుంటారా చూడాలి. ఒకవేళ కనుక నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఉన్మాదతనంతో వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడితే, రాజకీయ నాయకులని మాట్లాడితే, అంటే మంత్రులు ఎమ్మెల్యే మాట్లాడితే తీసుకుంటా అన్నారు. అదేదో ముందుగా చేయాల్సిందంటే తెలుసా, పెద్దలు అంటారు కదా, ఇల్లు చక్కబెట్టుకొని సమాజాన్ని ఉద్ధరించాలని. మన పార్టీలోనే కిరా కార్పి చూడొచ్చు, సీమరాజా అనే పేరుతో ఒక ఛానల్ నడుపుతూ ఆయన చూడొచ్చు. మరి రాజకీయ నాయకులు వాళ్ళు ద్వేషిస్తున్నారు కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళని ఆయన విమర్శిస్తున్నారని మనం అక్కడ చెప్పడం లేదు. గతంలో కూడా బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు మాట్లాడారు, భార్యలు మాట్లాడాడు. అది తప్పు, ఆ రోజు కూడా చెప్పిందే. మరి మన ఇంట్లోనే సోషల్ మీడియా చెత్త పెట్టుకొని మన సమాజంలో మాట్లాడేమనంటే వీళ్ళు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు కూడా పౌరులు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వీళ్ళ నుంచి. మీరు నిజంగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని ఉంటే ఫస్ట్
కిరా కార్పైని సీమరాజా లాంటి వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి మీ పార్టీ నుంచి. ఇదిగో మేము పార్టీని కంట్రోల్ చేసాం, వైసీపీ కూడా ఇలాంటి వారిని కనుక మాపై మాట్లాడిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పాలి. తర్వాత పౌరుల దగ్గరికి రావాలి, ఇష్టానుసారంగా మీరు కూడా మాట్లాడకూడదు అని. ప్రభుత్వ కార్యకలాపాలపైన ఖచ్చితంగా పౌరులు మాట్లాడతారు. భావ ప్రకటన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, అందరూ ప్రశ్నించాలి, అందరూ పౌరులు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఓటు హక్కు ఎలా ఉందో ప్రశ్నించే హక్కు కూడా అలాగే ఉంటుంది. ఓటు వేసి గెలిపించినప్పుడు ఖచ్చితంగా అది అమలు చేయాలి. సో ఇది మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు చాలా సోషల్ మీడియా పట్ల అసంతృప్తిగా ఉన్నారు, కలవరపాటుగా ఉన్నారని చెప్పొచ్చు. మనం ఏది అడిగినా అభివృద్ధి గురించి అడిగితే గొడ్డలే అంటున్నారు, బాబా హెచ్ అంటున్నారు, అవినీతి పరుడు అంటున్నాడు, జగన్ అంటున్నారు. 11 సీట్లకు పరిమితమైన పార్టీ గురించి నిద్రలో కూడా కలవరిస్తున్నట్టుగా ఉంది. జగన్ తన పని చేసుకోబోతున్నాడు. అసలు అధికారంలో ఎవరు ఉన్నారో ఎవరిని హ్యాండిల్ చేస్తున్నారో కూడా తెలియట్లా. ప్రతిపక్షం ఉందంటదండి, అభివృద్ధితో మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎమ్మెల్యేల పనితీరు మీద మీరు ఎంక్వైరీలు తెప్పించిన ఉపయోగం ఏముంటుందండి? ఎన్టీఆర్ జిల్లాలో 240 చప్టాల వరకు లో బ్రిడ్జిల వరకు నిర్మించాల్సి ఉంది, ఒక్కటి కూడా లేదు. ఇంకా ఇట్లా అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, మీరు చేయింది వాళ్ళు ఏం చేస్తారు? నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చి పప్పు బెల్లలాగా జగన్ పనిచేసాడండి మీరే, మళ్ళీ అంతకు మించి సంక్షేమ పథకాలను ఎక్కువ డబ్బులు ఇస్తుంది మీరే. సో ఇది పరిస్థితి అనమాట. మొత్తం మీద సోషల్ మీడియాపై చంద్రబాబుకి కలవరపాటు ఉన్నది, అందుకే గొడ్డల పార్టీ అని పార్టీ న్యూస్ భయపడుతున్నారు అనేది ఇప్పుడు చాలా మంది ప్రజల్లో ఉంది. గ్రౌండ్ లో మీరు చూడండి, మీకు తెలుస్తుంది, మీకు రిపోర్ట్ ఏమైనా వస్తుందో ఏంటో కానీ మొత్తం మీద ఇది టాక్ అయితే మనకి ప్రజల్లో నడుస్తుంది అనమాట. థ్యాంక్ యూ.